థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మాట్లాడవలసిందిగా రవిశంకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలుగు వన్ ఎండి ఫౌండర్ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రవిశంకర్ గారు ఈయన గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజధానిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు ఈయన. ఎందుకంటే రాజధాని రైతులకి మొదటి నుంచి చేదోడు వాదోడుగా వాళ్ళ కష్టాలని, ఆడవాళ్ళపై జరిగిన అన్యాయాలని ప్రతి ఒక్కటి కూడా ఆయన మీడియాలో ప్రజెంట్ చేస్తూ ఎన్నో థ్రెట్స్ వచ్చినా, ఎన్నో బెదిరింపులు వచ్చినా ఇలాగే నిలబడ్డారు ఆయన. సో ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, కేజీఎఫ్ బ్రోషర్ లాంచ్ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడమన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమ్మవారు గతంలో నీరు ఎక్కడ పారితే అక్కడ కమ్మవారు ఉంటారనేవాడు. వ్యవసాయ ఆధారిత కులం ఇది. ఇక్కడి నుంచి చదువును అభ్యసించారు, ఉద్యోగాలు, వ్యాపారాల్లోకి వెళ్ళారు. ఇవాళ అవకాశాలు ఎక్కడుంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడల్లా కమ్మవారు ఉన్నారు. ఒకప్పుడు నీరున్న చోటే ఉండేవాడు. నీరు దాటి చదువుతో పాటు వ్యాపార దృక్పథాన్ని అవలంబించుకుని ప్రపంచంలో నలుదిక్కులా ఉన్నారు. ఈ నలుదిక్కులా ఉన్న కమ్మవారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మన బలం ఏంటి, మనం ఎంతవరకు ఉన్నాం. ఒకప్పుడు చూసినట్టయితే వ్యవసాయ పరంగా కర్ణాటకకి వెళ్ళాం. ఇందాకే రామకృష్ణ గారు చెప్పారు 1,00,000 మందితో మహాసభ చేశాను. 1,00,000 మంది కాదు, అక్కడ నాకు తెలిసి అయితే ఒక 20 లక్షల మంది పైన ఉన్నారు. 40 లక్షలు ఉన్నారు, సారీ క్షమించాలి. అలాగే తమిళనాడులో ఉన్నారు. చెన్నైలో అయితే ఆల్మోస్ట్ నేను విన్న దాని ప్రకారం అయితే 30 to 40% కమ్మవారు ఉన్నారన్నారు. 60 lakhs ఉన్నారు. ఇలా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒరిజినేట్ అయి తమిళనాడు, కర్ణాటక, దేశ విదేశాల్లో, ఇక అమెరికా అయితే మా సోదరులు ఇక్కడే ఉన్నారు, 3 తానా ప్రెసిడెంట్లు. 10 లక్షల 10 లక్షలు. అమెరికాలో 6 నుంచి 10 10 లక్షల దాకా ఉంటారు. ఇలా ఏ దేశంలో చూసుకున్నా సరే, నేను చాలా దేశాలు తిరిగాను, ఏ దేశంలో తీసుకున్నా తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళలో ఎక్కువ శాతం కమ్మవారు ఉంటారు. వీరందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మన ఐక్యత చూపిస్తూ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, జన్మభూమికి తిరిగి ఏ విధంగా ఉపయోగపడాలి, మనతో పాటు ఉన్నటువంటి మిగిలిన సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మనతో ప్రయాణం చేశారో మన తాత ముత్తాతల నుంచి, వాళ్ళందరికి కూడా ఎలా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో జరగబోయే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో జూలైలో, అది సఫలీకృతం అవ్వాలని, దాని ద్వారా సమాజానికి కమ్మవారు చేసినట్టు గతంలో ఎటువంటి సేవలు చేశారు, ఇవాళ మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆంధ్ర, తెలంగాణలో ఎడ్యుకేషన్ అనేది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది అన్ని కులాల్లోనూ, అన్ని కుటుంబాల్లోనూ. ఆ ఎడ్యుకేషన్ కి ముఖ్యమైన దాతలు కమ్మవారు అని చెప్పడానికి గర్వంగా నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. చాలా స్కూల్స్, కాలేజెస్ కి ఇచ్చినటువంటి దాతలు కమ్మవారు. ఎందుకు? సమాజానికి ఉపయోగపడాలని, వాళ్ళ కులానికో వాళ్ళ కుటుంబానికో ఉపయోగపడాలని కాదు, సమాజం మొత్తం చదువుకుని స్వతంత్రం వచ్చినాక ఆ కుటుంబాల్లో మార్పు రావాలనే ఉద్దేశంతో కమ్మవారు ఇచ్చినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరొక్కసారి మనందరం కూడా ప్రస్తావించుకుంటూ, ఈ కొన్ని మన మీద జరిగే దాడులు, వీటినన్నిటి నుంచి కూడా మనం రక్షించుకుంటూ సమాజానికి మనమేంటో తెలియజేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా కేజీఎఫ్ ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.